హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే బేసిక్గా మనందరికీ తెలిసిందే 2008-9లో ఒక పాట అంటే ఏంటంటే అప్పటికి పెద్ద స్మార్ట్ ఫోన్లు కూడా లేవు, లేకపోతే ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఇలాంటి సదుపాయాలు కూడా ఏం లేవు. ఆ టైంలోనే ఒక సాంగ్ అయితే సెన్సేషనల్ అయితే క్రియేట్ చేసింది. ఆ పాట ఏందో మనందరికీ తెలిసిందే. సో అనిత ఓ అనిత అనే పాట అయితే ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది అనమాట. అప్పట్లో ఉన్న ప్రేమికులకు కానీ యూత్కి కానీ ప్రతి ఒక్కరికి. బట్ అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అనిత పార్ట్ 2 సాంగ్ కూడా అయితే వచ్చిందనమాట. రీసెంట్గా మనం ఆ సాంగ్ని చూసాం, విన్నాం. పార్ట్ 1కి సీక్వెల్గా వచ్చిన 2నే పార్ట్ 2 అనమాట. సో ఆ సింగర్ అనమాట మనందరికీ తెలిసిందే అనిత నాగరాజ్ అన్న అయితే మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయనతో అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ బ్రదర్. అన్న నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారన్న? ఫైన్ బ్రదర్. హైదరాబాద్కి వచ్చిన స్టార్టింగ్ లో మీరే నన్ను ఇంటర్వ్యూ చేసి దిశ టీవీలోనే ఫస్ట్ ఇంటర్వ్యూ. హైదరాబాద్కి వచ్చిన కొత్తలో నేనున్న ప్రాబ్లమ్స్ అప్పుడు నేను నీతో షేర్ చేసుకున్నప్పుడు దానివల్ల చాలా ప్లేస్ అయింది. నేను ఫస్ట్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత తీసుకున్న రెమ్యునరేషన్ మీ ఇంటర్వ్యూ ద్వారా నన్ను పిలిచి నన్ను ఇంటర్వ్యూ చేసి నేను డబ్బులు అడగకపోయినా నాకున్న ప్రాబ్లమ్స్ మీరు గుర్తించి, అంటే నేను అప్పుడున్న స్ట్రగుల్స్ గుర్తించి ఒక 10,000 నాకు సహాయం అంటే ఇచ్చి, అంటే నాకు ఆ 10,000 నన్ను చాలా రోజులు నన్ను ఇక్కడ నిలదొక్కుకోవడానికి కావచ్చు, నా ఖర్చులకు కావచ్చు చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ బ్రదర్. ఎందుకంటే చేసిన సహాయాన్ని మరవద్దు. అలాగే ఎందుకంటే మీ ఆల్ సోషల్ మీడియా ఛానల్స్ని ఇంటర్వ్యూ తర్వాత మన రోషన్ అన్న ద్వారా చాలా హెల్ప్ అయింది. తర్వాత తిన్మర్ మల్లన్న, ఆల్మోస్ట్ అన్ని సోషల్ మీడియా ఛానల్స్ నాకు హెల్ప్ అయినాయి. పిల్లల గురించి ఇది నా ప్రాబ్లం తెలుసుకొని మీరు హెల్ప్ చేసిళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉన్నా. మంచి అవకాశాలు వచ్చినాయి. మీలాంటి నాకు ఇంటర్వ్యూ సుజనాల్లో ఉన్నాడు, మళ్ళీ సాంగ్స్ చేస్తున్నాడని తెలిసి చాలామంది అవకాశాలు ఇచ్చేళ్ళు. మళ్ళీ నన్ను పోయిందనుకున్న నా జీవితాన్ని తిరిగి తీసుకొచ్చిన క్రెడిట్ అంతా మీ సోషల్ మీడియా ఛానల్స్కి, అలాగే నాకు హెల్ప్ చేసిన మా పిల్లల పరిస్థితికి అంటే బాగాలేదని చెప్పగానే హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి లైఫ్ లాంగ్ నేను వాళ్ళకు రుణపడి ఉంటా. చాలా నాకు అవకాశం ఇచ్చి నాతో సాంగ్స్ రాయించి నాకు వాళ్ళు నాకు పాటకు తగినంత పారితోషికం ఇస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కావచ్చు, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి కావచ్చు, అలాగే అందరికీ నేనైతే హ్యాపీ. వాళ్ళకు ఏంటంటే చాలా రుణపడి ఉంటా వాళ్ళకి. ఓకే అండ్ కంగ్రాచులేషన్స్ అన్న మీకు కూడా. అండ్ ఇన్ కేస్ మాకు తెలుసు మీ లైఫ్ ఇప్పుడు చాలా మంచి పొజిషన్కి వచ్చారు మీరు కూడా. అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కడనో ఏంటంటే అనిత నాగరాజ్ అనేసరికి చాలామందికి అప్పట్లో ఏంటంటే ఒక ఉండే అనమాట, అరే అనిత నాగరాజ్ చాలామంది అపోహలు ఉండే. దాని తర్వాత మళ్ళీ మీరు సిటీకి రావడం, మళ్ళీ మీరు మీ లైఫ్ని మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం, అంటే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడం, అది మంచి సక్సెస్ అవ్వడం కూడా మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎప్పుడైనా కానీ అంటే అనిత పాట ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన విధానం అది ఇక నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పటికీ ఉంటుంది. బట్ దాని నుంచి వెళ్ళి పార్ట్ 2 కూడా వచ్చిందనమాట. సో పార్ట్ 2 ఎప్పుడు ప్లాన్ చేశారు అసలుకి, మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అయింది? రీసెంట్గా రిలీజ్ అయింది. అది ఎప్పటి నుంచి ఉంది అసలు ప్లాన్? అసలు అది 2 years క్రితం అనుకున్న ప్లాన్. 2 years క్రితం అనుకున్న ప్లాన్. అయితే ఏం జరిగింది అక్కడ అంటే సింగర్ వర్షన్ రిలీజ్ చేసినాం. ఓకే. అది జనాల్లో నరాల్లో జీర్ణించకపోయి ఉన్నటువంటి పాట అనిత పాట. ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద వరకు అది తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడి వరకు దాన్ని యాక్సెప్ట్ చేసిళ్ళు, విన్నరు, అభిమానించిళ్ళు, ప్రేమించిళ్ళు. దాన్ని వాళ్ళ గుండెల్లో ఒక పాట గురించి మినిమము గుర్తుంచుకుంటూ 1-2 సంవత్సరాలు ఆ సినిమా నడిచిన రోజులో, లేకపోతే ఆ పాట కొద్ది రోజుల వరకు ఉంటుంది. కానీ అట్లా కాదు. ఈ పాటను అన్ని పాటలను ఒక విధంగా చూస్తే నా అనిత పాటను స్పెషల్గా చూసారు చాలామంది. ఎందుకంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు. పాటలు రాని వాళ్ళు కూడా, పాడడం రాని వాళ్ళు కూడా ఎప్పుడైనా సిట్టింగ్స్లో కూర్చున్నప్పుడు, లేకపోతే ఇంకెక్కడ ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు పాడుకుంటారు. నోటికి వస్తుంది ఆ పాట అంతా. రాసి పెట్టుకున్నారు కొంతమంది సింగర్స్ కానోళ్ళు కూడా. పాటను ఇట్లా అనగానే అంటే క్యాచీ ట్యూను, ఫ్రెష్ వాయిస్, మంచి మ్యూజిక్ అన్ని దానికి కుదిరినాయి. ఆ పాట దాన్ని తీసుకురావడానికి చాలా స్ట్రగుల్స్. అప్పుడు పార్ట్ 1 ఏంటంటే అలాంటి టైంలో ఇలాంటి లవ్ సాంగ్స్ అనేది అప్పటి వరకు ఇంకా రాలేదు. స్టార్టింగ్ ఒక లవ్ సాంగ్ ఫస్ట్ ఒకటి బయట, అప్పుడు యూట్యూబ్ కూడా లేదు, సోషల్ మీడియా లేదు. ఒక పాట లవ్ సాంగ్ రావడం ఒక అమ్మాయి పేరు మీద, అది కూడా రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల రాయడం వల్ల అది ఏంటంటే జనాలు నా మీద కథలుగా మాట్లాడుకున్నారు. చాలా రూమర్స్ వచ్చినాయి, అబ్బాయి చనిపోయినా చాలా ఎన్నో జరిగినాయి.
కానీ ఈ పార్ట్ 2 విషయానికి వచ్చినప్పుడు ఏమైందంటే ఇంత పెద్ద ఇమేజ్ ఉన్న పాటను మనం కిల్ చేయొద్దంటే దానికి అన్ని విధాలుగా గట్టిగా చూసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు వీడియో బాగాలేకపోతే క్వాలిటీ లేకపోతే చూడట్లేదు. అవును. అప్పుడు మేము చేసిన పాట అనిత పాటకు మ్యూజిక్ వచ్చేసి 8 పాటలకు రవి రవి కళ్యాణ్ అలారవన్న 3,000కు వాయించిపోయింది. 3,000కి 8 పాటలు అంటే నా అనిత పాట బడ్జెట్ 500 కూడా కాదు అప్పట్లో క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఇప్పుడు పార్ట్ 2 అనిత పాటకు మ్యూజిక్ 1 lakh. అమ్మని 1 lakh వీడియోకి వచ్చేసి మా ప్రొడ్యూసర్ 8,50,000 రూపాయలు పెట్టిండు. ఓన్లీ వీడియోకి ఆర్టిస్టులకు కెమెరామెన్లకు డిఓపి అందరికి కలిపి ఖర్చులు ట్రావెలింగ్ అన్ని కలిపి లొకేషన్స్ అన్ని చూసుకోవడానికి ఒక 8,50,000 రూపాయలు. దానికంటే టోటల్గా ఒక 10 లక్షలు 9,50,000 అంటే అన్ని కలిపి ఈ పాట బడ్జెట్ 10 లక్షలు. ఎందుకంటే ఆ గ్రాండ్నెస్ ఉండాలి. పాటను విన్నవాళ్ళు దాన్ని బీట్ చేస్తుందని నేను ఎప్పుడు చెప్పాలి. అది ఎందుకంటే అది అంతే. పార్ట్ 2 అనేది ఏంటంటే ప్రస్తుతానికి అనిత నాగరాజ్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి. అబ్బాయి అంటే యాక్చువల్ చెప్పాలంటే అనిత పాట అనేది నాకు ఒక లైఫ్ ఇచ్చినటువంటి పాట. ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పింది. బ్రేకప్ చెప్పడం వల్ల నేను రాయడం వల్లనే నన్ను ఒక కవిని చేసింది. ఆ పాట దాంతో రచయితనైనా గాయకుడినైనా మంచి ఒక ప్రొఫెషనల్గా నన్ను గుర్తించిండు. ఒక ప్రొఫెషనల్ సింగర్ని చేసిళ్ళు, రైటర్ని చేసిళ్ళు. ఒక పాటతోటి ఎవరికి రానంత పేరు అయితే వచ్చింది. కానీ నేను ఆ టైంలో నాకు తెలియని ఏజ్ కాబట్టి దాన్ని నేను కమర్షియల్గా నేను యూజ్ చేసుకోలేకపోయినా, సక్సెస్ కాలేకపోయినా. అంటే నా పేరు మీద ఒక సినిమా చేసిళ్ళు. అవును. అప్పుడు అదే ఈ పాట కూడా దాంట్లో సినిమాలో పెట్టారు కూడా అని ఒక వార్తలు వచ్చాయి. అంటే సినిమా టైటిల్ కూడా పెట్టారు కదా, అనితా నాగరాజు యథార్థ ప్రేమ అని చెప్పి కూడా ఏదో పెట్టారు. సినిమా చేసిళ్ళు. సినిమాలో ఏంటంటే సినిమాని ఏంటంటే దానికి ఆయన ఆ ప్రొడ్యూసర్ వచ్చేసి కరెక్ట్గా నాకు ఆయన చేస్తానన్న సహాయం నాకు ఫైనాన్షియల్గా ఆదుకోలేకపోయలేదు. దానివల్ల నాకు ఇక్కడ ఉండడానికి ఇబ్బందులు ఎదురై నేను ఇక్కడ హైదరాబాద్ని వదిలిపెట్టి ఈ ఇండస్ట్రీ మీద కొంచెం భయం భ్రాంతులకు గురైన నేను. ఏంటంటే ఇట్లా ఉంటుందా, ఇన్ని మోసాలు ఉంటాయి అనుకున్నా. ఆ ఇన్సిడెంట్ వల్ల అంటే అందరు అట్లా ఉండరు, ఎవరో ఒకరు అదేదో నాకు ఏం తెలియని అమాయకత్వం కావచ్చు, తెలియని ఏజ్ కావచ్చు, కానీ వాళ్ళ అవసరానికి ఉన్నంతసేపు వాడుకున్నారు. అవసరం అయిపోయిన తర్వాత వదిలేసిలో నేను ఒంటరిగా మిగిలిపోయినా. అప్పుడు ఇంత టెక్నాలజీ కానీ ఇంత అంటే అప్డేట్గా లేము. ఫస్ట్ కనీసం కొడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, ఫోన్ లేదు సరిగ్గా, ఎన్నో ఇబ్బందులు. సరే అంతా మన మంచిగా అనుకొని ఊరికి వెళ్ళి తర్వాత స్టడీ డిస్టర్బెన్స్ అయ్యి స్టడీ పోయింది, అనితకు పెళ్ళి అయిపోయింది. నేను ఇబ్బందులలో ఉన్న టైంలో నాకు పరిచయమైన అమ్మాయి మా మిస్సెస్. తను నన్ను ఇష్టపడి నేను తనని ఇష్టపడి ఒకరినొకరు అర్థం చేసుకొని ఇంట్లో వాళ్ళని ఒప్పించుకొని పెళ్లి చేసుకున్నాం. మళ్ళీ లవ్ మ్యారేజ్ కదా, అరేంజ్డ్ కూడా. అంటే అరేంజ్డ్ అంటే అదేంటంటే ఇప్పుడు ఒక అమ్మాయి పోయినంత మాత్రాన మన జీవితం అయిపోయిందని ఎప్పుడు అనుకోవద్దు. ఆ అమ్మాయి కోసం మనం సినిమాలల్లో చూసి పెట్టినట్టు ఇప్పుడు నేను పాట పాడినా కానీ అమ్మాయి ఊరికచ్చుడు మన దగ్గరికి వచ్చుడు అది సినిమాలలో జరుగుతుంది. బయట చాలా రేరు. ఏంటంటే సినిమాలా జరిగేటి అవన్నీ బయట జరుగుడు అనేవి అవి ఎక్కడో ఒక కాడ జరుగుతాయి. నా జీవితంలో జరిగిన మంచో చెడో కొద్ది రోజులు చాలా కష్టాలకు గురి చేసింది ఆ పాట. అంటే నా జీవితాన్ని అయిపోయిందిరా బాబు అనుకునే స్టేజ్ దాకా పోయి ఆత్మహత్య చేసుకుందాం అన్నంత రేంజ్ దాకా పోయినా. అంటే 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 నా ప్రాబ్లమ్స్, పిల్లలకు మాటలు రావని డిసప్పాయింట్ అయ్యి, ఫైనాన్షియల్గా అప్పులయ్యి ఎన్నో ఇబ్బందులు ఉండి ఇక అయిపోయిందిరా జీవితానికి. కళామ్మ తల్లిని నమ్ముకొని ఉన్నాం మనం. ఆ తల్లి మనల్ని కాపాడుతుందని ఒక హోప్ తోటి హైదరాబాద్కు రావడం. వచ్చిన తర్వాత మీలాంటి వాళ్ళందరూ నన్ను ఎంకరేజ్ చేయడం, దానివల్ల నాకు అవకాశాలు రావడం అన్నీ సడన్గా టక జరిగిపోయినాయి. పిల్లలకు సర్జరీ అయింది. చిన్న అబ్బాయి ఇప్పుడు మాట్లాడుతుండే చిన్న అబ్బాయి మాట్లాడుతాడు. పెద్ద అబ్బాయికి సర్జరీ చేపిద్దాం, అప్పుడు డబ్బులు లేక చేయించలేదు. ఇప్పుడు డబ్బులు ఉండి చేయిద్దామంటే ఏజ్ ఎక్కువ అయిపోయింది, చేయించిన ఇంప్రూవ్మెంట్ ఉండదని డాక్టర్లు అంటారు. డబ్బులు వేస్ట్ అబ్బా అని అమ్మ అని చెప్పివ్వడం వల్ల ఆగిపోయినాం. బెస్ట్ మిషన్స్ ఇప్పించి మంచి స్టడీ. నాకు ఉన్న ఒకటే గోల్ ఏంటంటే పెద్దగా మేడల మిద్దలు కార్లు బంగ్లాలు కాదు, నాకున్న 2 పిల్లలే నా ఆస్తి. వాళ్ళకు నేను మంచి స్టడీ ఇప్పించి వాళ్ళని మంచిగా చూసుకొని నా ఫ్యామిలీ వరకు నేను ఎదుటి వాళ్ళకు వాళ్ళు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. వాళ్ళు చేసింది దేనికోసం పిల్లలు బాగుండాలి, నా ఫ్యామిలీ బాగుండాలి, నేను బాగుండాలని చేసినలు.
దానికి తగ్గట్టు నా తరపున వాళ్ళకి ఎప్పుడు తాపకో మంచి పాట చేస్తూ వాళ్ళను ఎంటర్టైన్మెంట్ చేయడం ఒకటి నా బాధ్యత. వాళ్ళు చేసిన మేలును పిల్లల్ని బాగా చూసుకోమని చెప్పి వాళ్ళందరూ సాయం చేస్తూ పిల్లలు జాగ్రత్త అని చెప్పారు. కాబట్టి నేను నా పిల్లలు మంచిగా చూసుకొని వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇప్పించుకుంటూ మంచి స్టడీ ఇప్పిస్తే అంతకంటే నాకు ఏం సక్సెస్ లేదు. హ్యాపీగా దేవుడి దయ వల్ల ఇప్పుడు మంచి అవకాశాలు కూడా వస్తున్నాయి. నెలకు యూట్యూబ్లో సాంగ్స్ 3-4 యూట్యూబ్ సాంగ్స్ చేసుకుంటాను. ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ చేస్తున్నాం, సాంగ్స్ చేస్తూ దానివల్ల కూడా బెనిఫిట్ ఉంది. ఓకే, మొత్తానికి అయితే హ్యాపీ. ఓకే, అయితే ఏంటంటే ఇప్పుడు అనిత పార్ట్ 1 సాంగ్ చూసాం. సో అప్పుడు చేసినటువంటి యాక్టర్స్ వేరు, ఇప్పుడు కూడా వేరు. బట్ ఇందులో ఏంటంటే రియల్ క్యారెక్టర్స్ పెట్టారు. ఏంటంటే మీ క్యారెక్టర్ సేమ్ మీ వైఫ్ క్యారెక్టర్, అండ్ పిల్లల విషయానికి వచ్చినట్లయితే సేమ్ మీ బాబులో ఇద్దరు యాక్ట్ చేయడం జరిగింది దాంట్లో. సో ఏంటి అసలు కంటే కంప్లీట్ గా ఇప్పుడు ఉన్నటువంటి స్టోరీనే తీసుకొని దాంట్లో పెట్టడం జరిగింది. రియాలిటీ అనేది కొంచెం ఏంటంటే దాంట్లో కల్పిత కథ ఏం లేదు. జస్ట్ ఏంటంటే అబ్బాయి ఒకటి చనిపోతాడు, అదొకటే అది ఏంటంటే దానికి కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఈ పాటను ఇప్పుడు రియల్ లైఫ్ లో అనిత నాగరాజు కలుసుకునే అదృష్టం ఎట్లాగో లేదు, అది లేదు ఎట్లాగో. కనీసం రియల్ లైఫ్ లో అన్న ఇప్పుడు లాస్ట్ గా నాగరాజు ఇప్పుడు అనితకు మ్యారేజ్ అయిపోయింది, అనిత వచ్చి పట్టుకొని ఏడిస్తే బాగోదు పెళ్ళైన అమ్మాయి వచ్చి. కాబట్టి అక్కడికి అనిత చనిపోయిన అక్కడికి వస్తుంది, అందులోకి వెళ్ళి అనిత సోల్ బయటకి వస్తుంది. సోల్ బయటకు వచ్చి ఆ సోల్ ఏడవడం అది కరెక్ట్గా డైరెక్షన్లో కరెక్ట్గా చూపెట్టిళ్ళు. మళ్ళీ దాని తర్వాత హీరో ఎందుకు చంపేసిందంటే ఇప్పుడు రియల్ లైఫ్లో కలవని వాళ్ళు కనీసం ఇంకో జన్మల వాళ్ళు మళ్ళీ పుట్టి వాళ్ళ గత జన్మ వాళ్ళిద్దరు ఎదురైనప్పుడు వాళ్ళ గత జన్మ అనేది గుర్తుకొచ్చి నా ప్రాణమా ఇది కలయా నిజమా, నా కోసమే నువ్వు మళ్ళీ పుట్టావా, నా ప్రాణమా నన్నే క్షమించవా అని పార్ట్ 3. ఎందుకంటే ఇది పార్ట్ 3లో వాళ్ళను నేను కలిపే ఉద్దేశంతో అంటే లాస్ట్కు వాళ్ళు కలుసుకుంటే ఎట్లుంటుంది చూపెట్టడం కోసం హీరోని ఇక్కడ చంపేయడం జరిగింది. అది జస్ట్ కమర్షియల్ టచ్. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టు ఎంత యథార్థ సంఘటన అయినా దాంట్లో జనాలకు కనెక్ట్ కావడం కోసం కొంచెం కమర్షియల్ అంగులు అనేటివి ప్రతి పాటలో కావచ్చు సినిమాలో కావచ్చు అవి చేస్తూనే ఉంటాంటారు అలాంటి ప్రయోగాలు. ఇది మేము సక్సెస్ అయినా అని చెప్పుకుంటాం. ఇంకోటి కూడా చెప్తున్నా ఏంటంటే చాలా మంది మ్యూజిక్ విషయంలో డిసప్పాయింట్. కొంతమంది ఏంటంటే అనిత అంటే పార్ట్ 1 సాంగ్ విషయానికి వచ్చినట్లయితే అది ఎవర్ గ్రీన్, అది చాలా మంది ఉంటారు. కొంతమంది ఏంటంటే కొంచెం మ్యూజిక్ ఎందుకో ఇబ్బంది అనిపిస్తుంది బ్రదర్, అది పాతది పెట్టినా బాగుండు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా కొడితే బాగుండు అనే థాట్ లో అంటున్నారు చాలా మంది. సో ఏంటంటే పార్ట్ 1 కి అంటే అనిత పాటకు వచ్చినట్టు పార్ట్ 2 సాంగ్ అంత రెస్పాన్స్ వచ్చిందా, ఎలా ఉంది అసలు ఇప్పుడు రెస్పాన్స్? ఓకే, ఇప్పుడు మనకు ఆడ జనాలు ఏంటి తెలుసా, ఏం చూస్తుందంటే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు సేమ్ మ్యూజిక్ పెడితే కాపీరైట్స్ పడతాయని నా విషయం కూడా తెలియదు. ఓకే, వాళ్ళ కామెంట్లు పెట్టే వాళ్ళకు వాళ్ళని తప్పు పడతలేను కానీ వాళ్ళకి సరైన అవగాహన లేదు. యూట్యూబ్ అంటే ఎట్లుంటుంది ఏంది, ఒక పాట అన్న మ్యూజిక్ పాత మ్యూజిక్ లెక్క కనిపిస్తలేదు అన్న, అదే మ్యూజిక్ మీద వేస్తే పాట దద్దరిల్లిపో అన్న, సూపర్ ఉండన్న అని వాళ్ళు పెడతాను. కానీ అక్కడ జరిగేది ఏంటంటే కాపీరైట్స్ పడతాయి అన్న విషయం వాళ్ళకు క్లైమ్ పడుతుంది అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఫస్ట్ మీరు 3000 మ్యూజిక్ అప్పుడు ఏంటంటే అది మ్యూజిక్ కాదు, పాటలో ఉన్న గొప్పతనం, ట్యూన్లో ఉన్న గొప్పతనం అలా అది వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పాటలో కూర్చుంది ఏంటంటే అది అందరి నరాల్లో జీర్ణించుకున్న పాట, దీన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది. పాట మస్తు ఉంటుంది, దాన్ని కరెక్ట్గా వింటే 2-3 సార్లు వినంది ఏది కరెక్ట్. అప్పుడప్పుడు ఏంటంటే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ తోటి కూడా జనాల్లోకి వెళ్తా అంటే ఏదైనా కానీ. ఇప్పుడు అంతెందుకు దేవరా సినిమా పాట మొన్న రీసెంట్గా రిలీజ్ అయింది, ఒకటి రిలీజ్ అయితే మొత్తం శ్రీలంక అమ్మాయి పాడిన పాట లెక్కనే ఉంది, సేమ్ కాపీ ట్యూన్ అది ఇది అన్నారు. కొడితే 100 మిలియన్స్ 15 రోజులలో 100 మిలియన్స్ కొట్టింది, నెల రోజులలో అనుకోండి 100 మిలియన్స్. అంటే ఆ నెగిటివ్ కామెంట్ ఏంది ఏమున్నది, మొత్తం ట్యూన్ డబ్బింగ్ కాపీ అంటనే తొందరగా పోయి చూసిళ్ళు, అది యాక్సెప్ట్ చేసిళ్ళు. యాక్సెప్ట్ చేయండి 100 మిలియన్స్ పోదు పాట, మొత్తానికి బాగలేకపోతే. పాట చాలా పెద్ద హిట్ అయింది ఆ పాట. అంటే దీంట్లో నేను వాళ్ళ కోరిక మేరకు ఏం చేస్తున్నామంటే, సరే మన పాటను గంత అభిమానించే వాళ్ళ కోసం వాళ్ళని బాధ పెట్టద్దు, డిసప్పాయింట్ చేయొద్దు కదా అన్న ఒక ముఖ్య
ఉద్దేశంతో రీమ్యూజిక్ చేపిస్తాను, మళ్ళీ రీమ్యూజిక్ చేపిస్తాను, మళ్ళీ అప్లోడ్ చేస్తాం పాట. అది దాంట్లోనే మళ్ళీ దాంట్లోనే వాళ్ళకి నచ్చే విధంగా, ఎందుకంటే మనకు కావాల్సింది వాళ్ళ ఆదరణే, మనకు వాళ్ళకి నచ్చినట్టు చేయడం. ఎందుకంటే అది వాళ్ళ పాట, జనాల పాట. అనిత పాట అనేది వాళ్ళ సొంత పాట, సొంత కథలాగా ఓన్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు. కాబట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా మళ్ళీ మ్యూజిక్ చేపిస్తాను. మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగే ఉండాలండి. ఎందుకంటే మీరు గనక లేకపోతే నేను లేని ఇక్కడ దాకా రాకపోతాను. మీరు నాకు చేసిన సాయం అది మామూలు సాయం కాదు. ఆల్మోస్ట్ చావు చివరంచుల దాకా వేయొచ్చిన నన్ను కాపాడింది మీరే, నన్ను ముందుకు నడిపిస్తున్నది మీరే. నేను ఎప్పటికీ మీకు విధేయుడుగానే ఉంటా. చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇప్పుడు నా పిల్లలు, మా మిస్సెస్ హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు ఎన్నో కష్టాలు, బాధలు, తిందామంటే తిండికి కూడా సరిగ్గా లేకుండా, అప్పుల పాలై, నానా ఇబ్బందులకు గురై ఎన్నో కష్టాలు పడ్డాం. తర్వాత ఆ దేవుడు ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ఆ దేవుడే మీ రూపకంలో వచ్చి నన్ను క్లియర్ చేసి ఆ ప్రాబ్లమ్స్ అని నేనైతే హార్ట్ఫుల్గా నమ్ముతున్నా. మీకు ఎప్పటికైనా నేను మీ అనితా నాగరాజ్ మీకు రుణపడి ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. అన్న ఇంకోటి, మాకు అంటే పార్ట్ 1 ఇన్ని ఉన్నాం, ఒక్కసారి పార్ట్ 2 మా కోసం, ఆడియన్స్ కోసం ఒకసారి పాడతారా మీ వాయిస్ తోటి? తప్పకుండా. హలో సార్. నా ప్రాణమా నేను మరిచిపోనులే, ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే, ఎన్నాళ్ళవుతుందో నేను చూడక నా మనసే, నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా, అనిత 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 నా అనిత, నా ప్రాణమైన అనిత, మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడతా, నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే, ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే, నా ప్రాణమా నిన్ను మరిచిపోనులే. ఇది పార్ట్ 2 కదా ఈ వర్షన్. సో పార్ట్ 2 లో సేమ్ టైం ఫిమేల్ వర్షన్ కూడా వచ్చింది కదా, ప్రాణం అని ఇంకో చరణం ఏదో పాడారు కదా, అది కూడా చాలా బాగా కనెక్ట్ అయింది. ఏంటంటే ఫస్ట్ 1 లో ఏంటంటే కంప్లీట్ గా మీ వాయిసే ఉంటుంది, బట్ దీంట్లోకి వచ్చేసరికి ఆవిడ రియలైజ్ అయిపోయి ఏంటంటే మళ్ళీ ఆవిడ వర్షన్ లో కూడా ఆవిడ పాడుతుంటుంది. ఇప్పుడు అక్కడ అందులో ఏమైంది, హీరోకి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, ఒక కుంటాబాయ్ క్యారెక్టర్ చేస్తాడు. అవునవును. హీరో చనిపోయిన తెలియగానే వెళ్ళి అనిత వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఆమె వాళ్ళ అనిత కాళ్ళ మీద పడి ఇట్లా చనిపోయిందని చెప్తే వాళ్ళ హస్బెండ్ కూడా చేసే సీన్ కూడా జనాలకు బాగా హార్ట్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే పొమ్మంటే ఆమె కూడా ఇప్పుడు హస్బెండ్ కట్టుబడి ఉంటుంది పెళ్ళైన తర్వాత, ఏ మిస్సెస్ అయినా కానీ వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ తీసుకొని వెళ్ళి ఆడికి వచ్చే సీన్స్, అప్పుడు ఆ అమ్మాయి సోలు బయటికి వచ్చి ఆ అమ్మాయి పాడే విధానం, నా ప్రాణమా నన్నే క్షమించుమా, ఈ జన్మకి నేను కలవలేనికా, ఇట్లా ఓకే చూడచ్చు అందులో. అయితే ఏంటంటే ఇట్లా కంటిన్యూషన్గా ఆ అమ్మాయి లాస్ట్కి ఒక మాట చెప్తుంది, నీ మరు జన్మ ఇంకొకటి ఉంటే మళ్ళీ నీ కోసం వస్తాను. ఆ అమ్మాయి కూడా అమ్మాయి వర్షన్లో చెప్తుంది. దాన్ని బేస్ చేసుకొని పార్ట్ 3 కూడా ప్లాన్ చేస్తున్నాం. పార్ట్ 3 తోటి వాళ్ళిద్దరిని కలిపి అందులో పాటలో వరకే, రియల్ జీవితంలో వాళ్ళు కలుసుకోలేరు, పాట పరంగా వాళ్ళని కలిపేసి అక్కడ ఎండ్ చేద్దామని ఒక ఉద్దేశంతో అందులో క్యారెక్టర్ను చంపడం, హీరో క్యారెక్టర్ను నాగరాజ్ క్యారెక్టర్ను చంపడం, అదొకటి. దాన్ని జనాలు నాకు తెలిసి పాట అది కూడా చేసుకోలేకపోతాను. ఎందుకంటే నాగరాజు లాస్ట్కి చంపకుండా ఉండి కలిపితే బాగుంటుంటే కలపలేం కదా. కొంతమంది కామెంట్లో కొంతమంది పెట్టిన వాళ్ళు ఉన్నారు, లాస్ట్కి అసలు అబ్బాయిని కలుపుతారు అనుకున్నారని పెడితే పెళ్ళైన అమ్మాయిని తీసుకొచ్చి ఎట్లా కలుపుతారు, అది సమాజం ఒప్పుకోదు. అది మనం హిందూ సాంప్రదాయానికి కొన్ని రూల్స్ ఉంటాయి, పెళ్ళైన అమ్మాయికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, చాలా ఉంటాయి. కాబట్టి మనం ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దాంట్లో కూడా అనిత క్యారెక్టర్ని ఎక్కడ నెగిటివ్గా చూపెట్టింది ఏమి ఉండదు, చాలా గ్రాండ్, చాలా డిగ్నిటీగా చూపించారు. అమ్మాయి క్యారెక్టర్ని ఎక్కడ కూడా, అమ్మాయి క్యారెక్టర్ కావచ్చు, నాగరాజు వాళ్ళ మిస్సెస్ క్యారెక్టర్ కావచ్చు, చాలా వాళ్ళను ఆ క్వాలిటీ కూడా అట్లా మెయింటైన్ చేసినాం. చూసిన వీడియో ఇంకోటి ఉంటది అంటే ఏంటంటే, అంటే మీ వైఫ్ క్యారెక్టర్ దాంట్లో చెప్పేటప్పుడు కూడా ఏంటంటే అనిత వచ్చినప్పుడు
వచ్చినప్పుడు టెంపుల్ కి వచ్చినప్పుడు మీరు బ్యాక్ వెళ్ళిపోతుంటే అనిత పేరు మీద అర్చన చేయించడం, అనిత అని చెప్పి బ్యాక్ వెళ్ళిపోతుంటే ఇట్లా ఆవిడ ఇంకా చేయి పట్టుకొని అనితని చూసి చాటుకి వెళ్ళిపోతుంటే ఏం లోపలికి కాదు అని తీసుకొని పిలుస్తూ ఉంటది. ఎస్ అంటే అంటే ఏంటంటే రియల్ లైఫ్ లో కూడా అంత సపోర్ట్ చేస్తున్నా అనేది అక్కడ ఎలివేట్ అయింది అనమాట ఆ సీన్ కి. అది బయట కూడా అలానే సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు నా ప్లేస్ లో ఇప్పుడు నేను కాబట్టి నాకు లవ్ స్టోరీ ఉంది అనిత గురించి, మా మిస్సెస్ కు తెలుసు, తెలిసే నన్ను చేసుకున్నది కాబట్టి మా ఇద్దరి మధ్యన ఏం గొడవలు రావు, ఉండయి. సరదాగా అప్పుడప్పుడు నాకంటే ఎక్కువ నీకు అనితే ఇష్టం కదా అని గొడవలు పడుతుంది. అంటే ఆ లిరిక్ లో నేను అంత డెప్త్ గా రాసిన మరి జన్మే ఒకటి ఉంటే నీ కోసం మళ్ళీ పుడతా అని రాస్తే అంటే చూసినావు నీ మనసులో లేని నువ్వు ఎందుకు రాస్తావు ఇట్లా అని మా మెసేజ్ చాలా సార్లు నాతో గొడవ పడ్డ సందర్భాలు ఉన్నాయి. కావాల్సి ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లో అయితే సపోర్ట్ చేయరు, ఆమె కోసం నువ్వేంది రాసేది చేసేది పాట లేదా, వచ్చి మనకు డబ్బులు రాకపోయినా మంచితే పేరు రాకపోయినా మంచితే అదే గతం అని అనేవాళ్ళు ఉంటారు. కానీ ఆ అమ్మాయి అట్లా కాదు, ఇది ఒక ప్రొఫెషన్, సాంగ్ లాగానే చూడాలి, పాట లాగానే చూడాలి. నా హస్బెండ్ ఎలాంటివాడో నాకు తెలుసు, నన్ను ఎంత ఇట్లా చూసుకుంటాడో, నన్ను ఎట్లా ఇష్టపడి చేసుకున్నాడు, నన్ను ఎంతవరకు చూసుకుంటాడో, ఆమె పరిధులు మా హస్బెండ్ పరిధులు కొన్ని ఉన్నాయి, దాని ప్రకారం ఆ పరిధి దాటిపోవడని ఆమెకు తెలుసు. కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వేరే వాళ్ళు అయితే అంత సపోర్ట్ చేయరు. ఇప్పుడు పార్ట్ 3 కూడా చెప్తున్నావు అంటే నీ ఇష్టం, నువ్వు ఏమైనా చేసుకోపో, నువ్వు ఎటన్నా పోగైతే గంగా అని అనుకుంటా, నువ్వు గంగల కాదు నాకు టైంకు నేను అనుకున్నది నాకు నా పిల్లలకు నాకు ఏదైతే కావాలన్నా అది ఉంటే సరిపోద్దని అనుకో. ఇప్పుడు కొంతమందికి ఎట్లా ఉంటుందంటే నా హస్బెండ్ బయట ఏమైనా చేసుకొని నన్ను బాగా చూసుకుంటాను కదా అని కొంతమందికి ఉంటారు. కొంతమంది ఎట్లుంటారంటే మనం ఏది చేసినా కానీ దాంట్లో తప్పు చూసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫోన్ వచ్చినా కూడా ఎవరితో మాట్లాడతాను అనేటోళ్ళు ఉంటారు. ఈ ఫీల్డ్లో మనకి చాలా మంది ఫోన్లు వస్తాను, అమ్మాయిలు అబ్బాయిలు చేస్తూ ఉంటారు. దాదాపు వీళ్ళు వాళ్ళు ఎవరైనా అడగకుండా, అంటే ఫీల్డ్ గురించి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి. దీంట్లో ఇది ఎంతవరకు ఇప్పుడు అందరితో మంచిగా ఉండాలి, మూవ్ అవుతూ ఉండాలి. ఆడ అమ్మాయి అబ్బాయి కాకుండా ప్రతి ఒక్కరితోటి మర్యాదగా అంటే గౌరవంగా ఉంటూ జర్నీ చేస్తే 4 అవకాశాలు వస్తాయి. లేక వాళ్ళతోటి ఏమొస్తుంది, మనకు వీళ్ళతోటి ఏమవుతుంది, మనం తక్కువ అంచనా వేయద్దు ఒక మనిషిని ఫస్ట్. ఇప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటేనా, మనకు అంటే సాంగ్లో చూసినంత వరకు ఓకే, బట్ బాగానే ఉంది. బట్ మాకు ఇంకోటి ఏం తెలిసిందంటే, అంటే చాలా మంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ నుంచి వెళ్ళి కొంతమందికి నాగరాజ్ అన్న సాంగ్స్ చేసి ఇస్తున్నారు అని తెలిసి చెప్పింది. అంటే ఏంటంటే వాళ్ళ అంటే వైఫ్ పేరు మీద కానీ, వాళ్ళ మదర్ పేరు మీద కానీ, వాళ్ళ ఫ్రెండ్ ఇలాంటి టైప్లో పెడితే సాంగ్ చేసి ఇస్తున్నారు ఏదో అన్నారు. బట్ మాకు పర్టికులర్గా తెలియదు అసలు ఏంటిది దాని గురించి. నేను ఇన్స్టాగ్రామ్ను చాలా మంది టైంపాస్కు సరదాగా ఏదో వాడడం అందరు వాడతారు క్యాజువల్ గా, లైక్స్ల కోసం, కామెంట్ల కోసము, వ్యూస్ కోసము, వాళ్ళు ఫేమ్ కావడానికి కోసం అయితే వాళ్ళ వరకు వాడుతూ ఉంటారు. కానీ నేను ఒకటి అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ను అందరిలాగా యూజ్ చేస్తే నాదే ఉంటుంది స్పెషాలిటీ, నా వాళ్ళకు కొంచెం సాటిస్ఫై అంటే వాళ్ళు ఒక మంచి అనుభూతి, మంచి ఒక అది పొందాలని ఒకటి అనుకున్నా. దానివల్ల నాకు కూడా ఎంతో కొంత రెవెన్యూ రావాలని ఆలోచించిన. నేను పోస్ట్ పెట్టిన, హాయ్ దిస్ ఈజ్ అనితా నాగరాజ్, ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళకి నచ్చిన వాళ్ళ కోసం ఒక మంచి అది పాట ఉంటే వాళ్ళ పేరు మీదనో వాళ్ళ సిచ్యువేషన్కి సంబంధించి ఒక పాట ఉంటే బాగుంటుంది కదా అని ఒక టైంలో అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫుల్ సాంగ్ ఒక 30-40 వేలు పెట్టి మ్యూజిక్ చేయించుకునే వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. మీలాంటి వాళ్ళ కోసం నేను ఒక 500 రూపీస్ లో ఒక పల్లవి వరకు ఒక రీల్ లాగా వితౌట్ మ్యూజిక్ తోటి చేసి పాడి, మీరు చెప్పిన సిచ్యువేషన్ బట్టి, అది పొలిటికలా, బర్త్డేనా, లవ్ ఫెయిల్యూరా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా నేను చేసి పంపిస్తాను. ఒక రీల్ పోస్ట్ చేసిన ఇన్స్టాలో పోస్ట్ చేస్తే, నేను ఆల్రెడీ అనితా నాగరాజు సింగర్ అని తెలుసు, వాళ్ళు ఏం చేసేళ్ళు కథం వాళ్ళు, నేను ఫోన్ నెంబర్ ఇన్స్టాగ్రామ్లో నెంబర్ పెట్టాలంటే చాలా ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు వస్తా అంటే రాత్రి 2 గంటలకు ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి అన్నా నీ పాట కోసం నేను చచ్చిపోతా అన్నా అంటే వాళ్ళు డ్రింక్ చేసినప్పుడు వాళ్ళకి నాలుక కూడా మర్రదు, అప్పుడు నాలుక కూడా మర్రదు, అసలు వేరే ఉంటుంది అప్పుడు. అయినా కూడా నేను వాళ్ళతో గౌరవంగానే, సరే బ్రదర్ రేపు మార్నింగే కాల్ చేయండి, లేదు బ్రదర్ నాకు ఇప్పుడు పాట చేయకపోతే ఇప్పుడే చచ్చిపోతాను, నేను అంత డీప్లో ఉన్నా అంటారు. అట్లా అంటే సరే బ్రదర్ మీరు డీటెయిల్స్ పెట్టండి, నేను ఒక 500 తీసుకొని మీకు తప్పకుండా పాట చేసి పంపిస్తానని ఆ రాత్రి 2 గంటలకు కూడా మళ్ళీ లేచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మొహం కడుక్కొని రీల్ చేసి పాడి రాసి పంపిన రోజులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు
నన్ను అభిమానిస్తాను, నా పాటను అభిమానిస్తాను, నాకు వాళ్ళ వల్ల ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో నా ఫ్రెండ్సే, నా దోస్తులే ట్రోల్ చేసేది నన్ను. స్టార్టింగ్లో నీకున్న పేరేంది, నీకున్న అదేంది, 500లకు పాట చేసి ఇచ్చుడేంది, అట్లయితే నువ్వు చీప్ అయిపోవా, నువ్వు అదే అంటే నేను ఒకటే చెప్పిన వాళ్ళకు, అరే బాబు నేను ఆపదలు ఉన్నప్పుడు మీరు నాకు వచ్చి హెల్ప్ చేసిన వాళ్ళు కాదు, నా పిల్లలు హాస్పిటల్ చుట్టూ నేను తిరుగుతుంటే మీరు వచ్చి నాకు సపోర్ట్గా వచ్చిన పిల్లలను చూసిన వాళ్ళు కాదు. ఇప్పుడు వాళ్ళ వల్ల 500 వస్తాయి అంటే 500 అంటే మీకు అంత చీపు కనబడుతున్నాయి. పొద్దంతా మా అమ్మ కూలికి పోతే 300 వస్తలేవు ఎండల. నేను వాళ్ళకి ఏదో 5 నిమిషాలలో 1 నిమిషం బిట్టు నేను చేసే 1 మినిట్ సాంగ్కు 500 వస్తే దానివల్ల మీరు ఒక 500 కోసం చూస్తారు. 500 అంటే రోజుకు 10-20 పాటలు చేస్తాను అంటే రోజుకు 5,000 వచ్చినా కూడా నెలకు 150,000 వస్తున్నాయి రా. సాఫ్ట్వేర్కి వచ్చే సాలరీ వస్తుంది. అది మీరు గ్రహించాలంటే వాళ్ళందరూ చక్కగా మూసుకున్నారు. చాలా మంది కూడా నువ్వు కరెక్ట్ అన్నా, నువ్వైతే కరెక్ట్గానే ఉన్నావు, నీ ఇష్టం. ఒకరి కోసం మనం బ్రతుకుతలేము. ఇప్పుడు మన కోసం మనం బ్రతుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నచ్చిన విధంగా బ్రతకాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కామెంట్లకు భయపడో లేకపోతే దేనికో భయపడి ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేయాలంటే మనకు నచ్చిన అందరికి నచ్చాలని రూల్ లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది, ఒక్కొక్క స్టేటస్ ఉంటుంది, ఒక్కొక్కరిది మైండ్ సెట్ ఒక్కొక్క తీరుగా ఉంటుంది. కాబట్టి మనం ఒక రీల్ చేసి పోస్ట్ చేస్తే అందరికి నచ్చుతుందా? ఎవడొక్కడు కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెట్టడానికి వాడు దానికోసమే పుట్టిండు, అదే చేస్తాడు. ఎవరికి ఎంత మంచి వీడియోకైనా నెగిటివ్ పాజిటివ్గా పెట్టరు. నాది చూసుకోండి రీల్స్ నేను చేసిన 300-400 దాకా ఉంటే అందులో పాటలు చేసి ఇచ్చినాయి, దాంట్లో ఒక్క నెగిటివ్ కామెంట్ ఉండదు. అంటే నేను జెన్యున్గా చేసిస్తాను. అన్న బాగుందన్న అంటే కొన్ని కామెంట్లు ఉంటాయి. ఎట్లా అంటే అన్న సేమ్ ఉంటుంది అన్న ప్రతి పాట అని వాళ్ళు అంటారు. సేమ్ ఉంటుంది ఏ పాట చేసినా అంటే నాకు తలగేటోళ్ళంతా బ్రేకప్ కలగలుగుతారు. అదే రాసిస్తావు. అంటే లవ్ అంటే ఏముంటుంది, సిచ్యువేషన్ ఒకటే, అదే కంటెంట్ మారింది అనుకో కొత్తగా కనబడుతుంది పాట. అక్కడ అంతా బ్రేకప్ సిచ్యువేషన్ చెప్తా నేనేముంటుంది. బ్రేకప్ అంటే ఏముంటుంది, ఒక అబ్బాయిని అమ్మాయి మోసం చేస్తుంది, ఆ అబ్బాయి అమ్మాయి కోసం ఏడ్చుకుంటా పాట పాడతాడు. ఇది బ్రేకప్ సిచ్యువేషన్. కాబట్టి అంతా దానివల్ల ఒక తీరు అనిపిస్తే కానీ ట్యూన్ డబ్బింగ్ ఉండదు. ఆ సిచ్యువేషన్ ఒకటి కాబట్టి మనం తీసుకునే రాగం ఒక తీరు ఉంటుంది, ట్యూన్ కాదు డబ్బింగ్ ఉండేది. ఆ ఫ్లో ఒక తీరు ఉంటుంది కాబట్టి వాళ్ళకి అట్లా అనిపిస్తుంది అని నేను వాళ్ళకి వివరించి చెప్తా. అది కూడా ఓకే. కానీ సంతోషం దేనికైనా కానీ. ఇప్పుడు ఇంత మంచి ప్రొఫెషనల్ సింగర్కైనా రైటర్కైనా నెలకు 2-3 పాటల అవకాశం వచ్చే గొప్ప. ఎంత పెద్దవాళ్ళకైనా అవకాశాలు అనేవి మనల్ని వెతుకుంటూ రానప్పుడు మనమే వాటి కోసం వెతుక్కుంటూ వెళ్ళి కొంచెం ఇప్పుడు ఇది చాలామంది నాతోటి ఫస్ట్ వాళ్ళకి నచ్చని వాళ్ళు గిట్లని చెప్తాను వాళ్ళే, నువ్వు నీ పని మంచిగా ఉన్నది నాగరాజ్, మేము నెల పేరు మీద ఒక పాట 2 పాటలు మాకు వచ్చి రాస్తే 10,000 20,000 కూడా నెల పేరు మీద వస్తలేదు, నువ్వు 500 ఇంట్లో కూర్చొని చేస్తాను హ్యాపీ ఇట్లా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నెలకు 1,00,000 రూపాయలు వస్తానంటే మామూలు ముచ్చటేం కాదు. ఎందుకంటే మనం చేసే పనిలో నిజాయితీ ఉన్నది. ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్లో అయితే ఏం ప్రమోట్ చేస్తాను కదా, నేను ఏంటంటే చేసుకోండి కంపల్సరీ చేసుకోవాలి, ఇది చూసిన వీడియో వాళ్ళని నేను బలవంతం చేస్తాను. వాళ్ళకి నచ్చి మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్గా ఉంటే నాకు డీటెయిల్స్ పంపండి, నీకు మీరు అమౌంట్ స్క్రీన్ షాట్ పెట్టిన 1/2 అవర్ లోపే పాట వచ్చేస్తుందని చెప్తే వాళ్ళకు నమ్మకం చూస్తారు. నేను ఎంతమందికి చేసిన ఎవరైనా పట్టుకునే పంపరు, ఈయన ఏమైనా చేసిండా అని చూస్తారు. ఇన్స్టాగ్రామ్ పేజ్ మొత్తం ఓపెన్ చేస్తారు, ఈయన పని ఏంది అసలు ఎవరు ఏంది కథ అని గుడ్డిగా నమ్మరు. ఇప్పుడు ఒక 10 రూపాయలు ఎవరికైనా తెలియని వ్యక్తికి పంపిస్తాను మనం అంటే వాళ్ళు అన్ని విధాలుగా ఆలోచించి చెక్ చేసుకోలే పంపుతారు. ఇప్పుడు కొంతమంది అన్న ఫోన్ చేస్తారు, అన్న ఇది ఫేక్ అయితే కాదు కదా అన్న అని అంటారు. అంటే వాళ్ళకి నేను అర్థమయ్యేటట్టు చెప్తాను, నేనేం ఫీల్ కాను. ఎవరికైనా ఉంటుంది భయం. ఇప్పుడు ఇట్లా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి బయట. నేను వాళ్ళకి ఒకటే చెప్తా, భయ్యా మీరు నా ఇన్స్టా ఐడి ఓపెన్ చేయండి, నా పేరు నాగరాజ్, అనిత నాగరాజ్ అఫీషియల్స్ ఉంటుంది. దాంట్లో ఎంతమందికి నేను చేసిందో చూసిన తర్వాత మీకు నచ్చితే పంపండి. మీరు ఇచ్చే ఒక 500కు నేను మిమ్మల్ని ఒక్కరిని మోసం చేస్తే ఏంటంటే నా రెప్యుటేషన్ దెబ్బతింటుంది. నేను రోజుకు మీ సొంతలకు 10-15 మందికి చేస్తాను నేను చేస్తాను. కాబట్టి నీ 500 కోసం చూసుకుంటే నాకు 5,000 లాస్ అవుతాను నేను అక్కడ. కాబట్టి అట్లా మోసం ఇట్లా ఏమి ఉండదు బ్రదర్, మీరు చెక్ చేసుకొని వెంటనే తర్వాత పంపండి అంటే వాళ్ళు కూడా రియలైజ్ అయితే పంపుతారు. అంత పెద్ద ఇప్పుడు ప్రతి ఒక్క సాధారణ పౌరునికి అందుబాటులో ఉండే అమౌంట్ అది 500 అనేది. ఎంత పేదోనికైనా అందుబాటులో ఉంటుంది. 500 అంటే పెద్ద అమౌంట్ కాదు, అది నా దృష్టిలో అయితే చిన్న అమౌంట్, అది చాలా చిన్న అమౌంట్. స్కూల్కి వెళ్ళే పిల్లగాని ప్యాకెట్ మనీ అంత ఖర్చు, అది ఒక ప్యాకెట్ మనీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. కాబట్టి వాళ్ళకి నేను పెట్టాలనుకుంటా 1000-2000 పెట్టినా చేసుకుంటారు డబ్బులు ఉన్న వాళ్ళు. ఎందుకు అంత ఇబ్బంది పెట్టడం వాళ్ళను?
500లో మనం చేసే పనికి తగినంత పారితోషికం ఉంటే చాలు. మరి హెవీగా అడిగి వచ్చే అవకాశాలను కూడా రాకుండా చేసుకోవడం ఎందుకన్నా ఒక ఉద్దేశంతో అట్లా చేసినాం. అది సక్సెస్ అయింది. సూపర్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే అంటే చాలామందికి అనిత ఎవరు అంటే ఈ సాంగ్ చూసినప్పుడు ఆల్రెడీ మీ లవ్ స్టోరీ తెలుసు అయిపోయింది. బట్ పార్ట్ 1 చేశారు, పార్ట్ 2 కూడా చేశారు, ఇవన్నీ చేస్తున్నారు, పార్ట్ 3 కూడా చేయబోతున్నారు. సో ఎప్పుడన్నా ఆవిడ దగ్గర నుంచి కానీ ఎప్పుడన్నా అంటే మీ ఫ్రెండ్ సర్కిల్ నుంచి కానీ ఏమన్నా సజెషన్స్ కానీ లేకపోతే ఏమన్నా అంటే వచ్చినాయా, ఏమన్నా చెప్పిన విషయాలు ఏమన్నా? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. ఈ అనిత పాట అనే విషయంలో వాళ్ళను నేను ఎప్పుడు నెగిటివ్గా నేను చూపెట్టలేదు. అవును అవును. నేను ప్రతి ఇంటర్వ్యూలో ఆమె నా లైఫ్కు ఒక ఏంటంటే ఓ ప్లాట్ఫామ్ లాగా, అంటే నాకు ఒక సిగ్నేచర్ మార్క్ లాగా అనిత అనే పేరు. ఆ పేరులో ఇప్పుడు నా పేరు పక్కన ఆ పేరు లేకపోతే నాకు వాల్యూ లేదనుకుంటా. పేరు అక్కడి వరకే. ఎందుకంటే అంటే ఆమె లైఫ్ ఆమె మంచిగా హ్యాపీగా లీడ్ చేస్తాను, నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేస్తాను. అంత మాత్రానికి నేను ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంకా లవ్ చేస్తానా అన్న ఇంటెన్షన్తో చెప్పట్లేదు. పాట గురించి నేను ప్రేమించి రాస్తా పాటను. ఆ సిచ్యువేషన్ ఒకప్పుడు జరిగింది, దాన్ని దృష్టిలో పెట్టుకొని రాస్తూ ఉంటాను నేను పాటను. ప్రజెంట్ లైఫ్లో నేను అనితను లవ్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి వైఫ్ అయిపోయి ఉన్నది. నేను లవ్ చేస్తా కావచ్చు, ఎట్లా లవ్ చేస్తా ఆ పేరును ఎందుకంటే పేరు పాట రాసిన కాబట్టి నా పాటను లవ్ చేస్తా. నేను ఆ సిచ్యువేషన్ లవ్ చేస్తా. నా ఫ్యామిలీ ఉంది, మా మిస్సెస్ ఇప్పుడు అంతకన్నా మంచి అమ్మాయి పోతే పోయింది అనిత, కానీ అంతకన్నా మంచి అమ్మాయి దొరికింది కాబట్టి మా మిస్సెస్ని లవ్ చేస్తా. అంతేగాని ఇప్పుడు అనవసరమైన విషయాలను నేను దాంట్లో నెగిటివ్గా చూపెట్టా కాబట్టి నాకు వాళ్ళ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. నేను ఇక్కడ అనిత ఉంది, లవ్ స్టోరీ ఉందన్న కానీ నేను పలానా అమ్మాయి అని ఇక్కడ చేయను కూడా. మీకు మాత్రమే తెలుసు, నాకు మాత్రమే తెలుసు. కొంతమంది నా దోస్తులకు తెలుసుకోవచ్చు, వాళ్ళు ఎవరు ఇక్కడ చెప్పరు. ఏ కామెంట్లలో కూడా వాళ్ళ కింద ఏం పెట్టింది ఉండదు, పెట్టిన నమ్మరు. కామెంట్లను చూసేమో నమ్ముతాను, ఫేక్ కామెంట్ అనుకుంటారు. పోయేది ఇబ్బంది ఏం లేదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకప్పుడు ఇబ్బంది అయితే అప్పుడే కావాలి. అది బోమ్ బోమ్ అయిపోయింది ఆ ఫస్ట్ పార్ట్ 1. ఎక్కడ పడితే అక్కడ తెల్లారు లేస్తే ఆటో పోయినా, ట్రాక్టర్ పోయినా, బస్సు పోయినా, ఏది పోయినా పాటలు ఏంది పోకపోయేది. ఒకప్పుడు ఆడియో సీడీలు క్యాసెట్లు బాగా. ఇప్పుడు సెల్లులలో వినబడకుంటే హెడ్ సెట్ పెట్టుకొని వింటున్నాం. అప్పుడు అట్లా ఉండకపోయేది, బాక్సులు మూత మోక్కుంటూ పోవాలి ఏ బండి పోయినా. ఒకప్పుడు అట్లుండేది. ఇప్పుడు సైలెంట్గా వింటాను పాటలు. ఎట్లా వింటారు, వీడియో పెట్టుకున్న హెడ్ సెట్ ఉంటుంది. హెడ్ సెట్ క్వాలిటీ కోసం మనకు క్లియర్గా ఏదైనా అర్థం కావాలి, పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అన్న ఒక ఇంటెన్షన్ తోటి ప్రతి ఒక్కరు హెడ్ సెట్ మెయింటైన్ చేయడం, క్లారిటీగా ఎవరు లేనప్పుడు చూసుకోవడం, సౌండ్ లేని కాడ వినడం, అట్లా బాగా మెయింటైన్ చేస్తారు ఇప్పుడు. అండ్ ఇప్పుడు అంటే ఏంటంటే మీరు ఇంత ఫేమస్ అన్న మాకు తెలుసు. అంటే ఏంటంటే అనిత పాట రాసిన కాంచెల్లి అండ్ అనిత కాకుండానే మిగతా కొన్ని సాంగ్స్ కూడా పాడారు. దాని నుంచి సినిమా అవకాశాలు వచ్చాయా, వస్తే అసలు రాస్తున్నారు సినిమాకు రాసిన మంచి పాట. నిన్నే కోరింది హృదయం, నన్నే మరిచింది ప్రాణం, నీ స్నేహం కోసం నేవే చానమ్మా, అసలే ఇది వర్షాకాలం, అమ్మో తెగ ఉరిమెను మేఘం, నీవేచ్చని శ్వాసే నాకందించమ్మా, మాటే తడబడుతుందే, ఈ మౌనం చంపేస్తుందే, పాదం నిలవను అందే, ఈ ప్రాయం పరుగెడుతుందే, నీ వల్లే పిల్ల మొదలయ్యిందే ఎదలో గొడవ, వయ్యారాల వెన్నెలవ వస్తావా నన్ను కాదనక, నిన్నే కోరింది హృదయం, నన్నే మరిచింది ప్రాణం, నీ స్నేహం కోసం నేవే చానమ్మా అని. సూపర్. అండ్ నాగరాజ్ అన్న ఇలాంటి పాటలే కాదు, అండ్ లవ్ కి అంటే ప్రెసెంట్ లవ్ లో నా పాటలు కూడా రాస్తాడు. దీనికి చిహ్నమే అన్నమాట ఈ సాంగ్. ఇప్పుడు మీరు వింటే డెఫినెట్ గా ఎంత బాగుంది. ఇది ఏ సినిమాలో అన్న టైటిల్ పెట్టారా? టైటిల్స్ అనుకుంటాను, ఇంకా ఇది కన్ఫర్మ్ కాలేదు కానీ నాకు ఆల్రెడీ పేమెంట్ ముట్టింది. వాళ్ళు మ్యూజిక్ కూడా మీదైతే మీ పాట మీ వర్షన్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు సిచ్యువేషన్ చెప్పిండ్రు. మనది ఎట్లుంటది అంటే ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళతో డైరెక్టర్ సిచ్యువేషన్ చెప్తాడు, మన స్టూడియో వరకే మన పరిమితి. ఇప్పుడు సాంగ్స్ రాష్ట్రాలు పాడే వాళ్ళది. సినిమా వెనకాల ఇంకా బాగా ఎంతో ఉంటుంది. ఒక పాట చేయడానికే మాకు 2 ఏళ్ళు పట్టింది. వాళ్ళు సినిమా చేయాలంటే దానికి ఎంత ఖర్చు, 2 years పట్టింది కదా అనిత పార్ట్ 2 సాంగ్ చేయడానికి. బడ్జెట్ అన్ని చూసుకోవాలి, దాన్ని జనాలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా, కంటెంట్ మీ ప్రమోషన్స్
ఇది ఈ పాట ఎట్లున్నా ఒకసారి అయితే తింటారు జనాలని వదిలేసాను. అంతే. ఇప్పుడు అది ఒక మంచి పాట. ఫస్ట్ ఈ పాట రిలీజ్ అయిందని ఇంకా చాలా మందికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెల్లమెల్ల రీచ్ అవుతా ఉంటుంది. ఓకే 4th ట్రెండింగ్ 4, 5లోకి వచ్చి 5లో ఉంది ప్రస్తుతానికి 4కి వచ్చి మళ్ళీ 5కి పడిపోయింది. 5లో అయితే ఉన్నది. అది నడుస్తూనే ఉంటుంది జనాలు అనేది దాంట్లో మరీ ఇబ్బందికరంగా ఏం లేదు. పాట మంచిగా ఉంది, బాగుంది, నాట్ బ్యాడ్. దాన్ని ఏంటంటే ఫస్ట్ పాటను విని 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 వాళ్ళ చెవులలో వాళ్ళ మనసులలో మొత్తం ఆ లిరిక్స్ అన్ని ఓన్ చేసుకుని ఉన్నారు. కాబట్టి ఈ లిరిక్ని యాక్సెప్ట్ చేయడానికైనా దీన్ని మ్యూజిక్ని యాక్సెప్ట్ చేయడానికైనా ఈ ఫిమేల్ బీట్ ఒకటి కొత్తగా పెట్టిన దీన్ని అంతా యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది జనాలకు. నిన్ననే శ్రీదేవి డ్రామా కంపెనీలో. అవును, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. నిన్న మేము కాల్ చేసినప్పుడు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్నా అన్న, మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తాన్నారు, నాకు చేశారు. ఏంటి అది ఎలా జరిగింది షో? అంటే Part 2 సందర్భంగా పిలిచారా లేకపోతే ఏంటి? అసలు గతంలో కూడా ఒకసారి వెళ్ళారు శ్రీదేవికి, అండ్ మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం. Part 2 సందర్భంగానే పిలిచిళ్ళు. నేను దానికోసమే మొత్తం దాని మీదనే డిపెండ్ అయ్యి చేయడం జరిగింది. షో అంతా అదిరిపోయింది. అక్కడ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ తెలియలే. ఫస్ట్ అనిత పాట నాగరాజ్ అన్నారు. ఫస్ట్ ఒక పాట మంచి పాట పాడిన, అది శ్రీ ఫిలిమ్స్లో త్వరలో రిలీజ్ అవుతుంది. మంచి పాట ఆ పాట. దాని తర్వాత Part 2 పాట మ్యూజిక్ స్టార్ట్ అయ్యి వస్తుంది. నేను నా ప్రాణమాన్ని ఎత్తుకునే తర్వాత కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఒకటేసారి మొత్తం ఇట్లా లేచి అంటే స్టాండింగ్. ఇప్పుడు పాత మ్యూజిక్ అంటే ఇట్లా స్టార్ట్ కాగానే వాళ్ళకి తెలిసిపోతుంది. Part 2 కూడా ఇంకా తెలియదు వాళ్ళకి, వచ్చిన విషయం తెలియదు. కానీ రెస్పాన్స్ అది స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా Part 1 లాగానే ఇది కూడా బిగ్ బ్లాక్ బస్టర్ అని చెప్పి మంచి అది నాకైతే మంచి అది కాంప్లిమెంట్స్ ఇచ్చిళ్ళు. హ్యాపీ. ఎందుకంటే అది నాకు నా Part 2కు మంచి ప్రమోషన్ అని భావిస్తా. మంచి ప్లాట్ఫామ్ కదా శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే. చాలామంది వెనుకబడిన కళాకారులను కావచ్చు, ఫేమ్లో ఉన్న వాళ్ళని కావచ్చు పిలిచి వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ ఏమో పక్కన పెడితే ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. చాలా మందికి జనాల్లోకి వట్టిగానే ఐడెంటిఫై మనకు అనిత నాగరాజ్. ఓకే, చూడగానే వినగానే ఈ అబ్బాయిది సెకండ్ Part 2 కూడా వచ్చిందంటే ఏ ఛానల్ మై ఫస్ట్ షో అంటే ఇది ఎందుకు ఒకసారి వెతికి చూస్తారు. ఒకసారి తెలియని వాళ్ళు చూడని వాళ్ళు వీడియో వచ్చిందంట అది ఒకసారి చూద్దామని చెప్పేసి చూసేవాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. కాబట్టి ఎలా ఉందన్న శ్రీదేవి డ్రామా కంపెనీ రెస్పాన్స్? అంటే అటు చాలా మంది ఉంటారు, మన ఆది గారు ఉంటారు, సేమ్ టైం రామ్ ప్రసాద్ గారు, ఇంద్రజ గారు, వాళ్ళందరూ చాలా హ్యాపీ. ఈ పాట కూడా మరో బిగ్ బ్లాక్ బాస్టర్ బ్రదర్. నీ వాయిస్ కు మేము అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్. అసలు ఆ పాట వచ్చినప్పుడు చెప్పిళ్ళు వాళ్ళు, రామ్ ప్రసాద్ అన్న కాలేజ్ డేస్ లో అయితే మా లవ్ ఫెయిల్ అయిందన్న బాధ లేకుండా నీ పాట వచ్చి మమ్మల్ని అందరినీ, ఆ పాట మా లవర్ పేరు వేరే ఏదో పేరుంటే ఆ పేరు పెట్టుకొని పాడుకునేదంట. సునీత అంటే సునీత, కవిత అంటే కవిత, రజిత, అట్లా పాడుకొని పాట అట్లా మాకు హెల్ప్ అయింది. ఒకప్పుడు లవ్ బ్రేకప్స్ ఎంతమంది, లవ్ లో ఎంతమంది ఉన్నారో అందరూ నీ పాటని యాక్సెప్ట్ చేసిళ్ళు. లవ్ అంటే చిరాకు పడ్డోడు కూడా నీ పాట విన్నారు. అంటే వానికి ప్రేమ అంటే ఇంత ఘోరంగా ఉంటుందా? అరే ఏం ప్రేమరాని, వాడి ప్రేమ కోసం ఇంత ఘోరం ఉంటుంది అదే లవ్లో పడుతుంది అని పాట గురించి మాట్లాడుకొని, అది నీ ఎవరికి రాదు ఇట్లా ఒక పాటను ఇన్ని ఏళ్ళు అయినా కూడా దాని గురించి మాట్లాడుకోవడమే. ఆల్మోస్ట్ 15 years అయిపోయింది, 16 years 16 సంవత్సరాలు అవుతుంది. పాట గురించి మాట్లాడుకోవడం అనేది అసలు అరుదు. ప్రేమ గురించి అన్నారన్నా, మాకు అంటే బేసిక్గా ఏంటంటే లవ్లు సరే అందరూ అని కాదు, కొంతమంది విషయానికి వచ్చినట్లయితే మీ జనరేషన్లో ఒక తిరిగి ఉంది, దాని తర్వాత ఇప్పుడు ఒక తిరిగి, అంటే డిఫరెంట్ ఉంది. లవ్ మీద నాగరాజ్ అనే ఒపీనియన్ ఏంటి? లవ్ మీద నా ఒపీనియన్ అంటే ఏంటంటే, లవ్ అంటే ఎడారిలో జీవనది లాంటిది. ఎడారిలో జీవనది అంటే ఎడారిలో అసలు వాటరే సరిగ్గా దొరకదు, కానీ జీవనది లాగా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఎట్లా అంటే మీకు ఏం లేని ఒక ఆ వ్యక్తిని ఇప్పుడు ముంచాలన్నా లేపాలన్నా లవ్వే అన్నట్టు. ఇప్పుడు నన్ను చూడండి, నా లైఫ్లో నేను సక్సెస్ అయి ఉన్నానంటే లవ్ కారణం. అమ్మాయి కోసం చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, గడ్డలు మిస్తలు పెంచుకొని తాగుబోతున్నాయి, రోడ్ల మీద తిరిగి పిచ్చి పట్టి తిరిగిన వాళ్ళు ఉన్నారు. అట్లా అంటే నేనేమంటానంటే ఎడారిలో అసలు వాటరే దొరికాయి. అలాంటిది ఎడారిలో ప్రవహించే ఒక జీవనది లవ్. నా ఒపీనియన్ ప్రకారం నా ప్రేమ తలుచుకుంటే ఆ అబ్బాయిని ఏమైనా చేయగలుగుతుంది. అమ్మ నాన్న కంటే ఘోరంగా అమ్మాయి కోసం ఏదైనా ఆ టైంలో అట్లా ఉంటుంది. డీప్లో ఉన్నప్పుడు తన కోసం ఏదైనా చేస్తాడు. ఫ్రెండ్ కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టినాడు, అమ్మాయి కోసం షాపింగ్ తీసుకపోయి 50,000 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టిన లవర్స్ ఉన్నారు.
ఏం లేకుండా అడకచ్చైనా పెట్టేటోళ్ళు ఉన్నారు అమ్మాయి కోసం, అట్లా చేసిన ఉన్నారు. పిచ్చిలేసి కొంతమంది సాడిస్టులు అమ్మాయిని ప్రేమ దక్కపోతే చంపిన వాళ్ళు ఉన్నారు. ఈ లవ్ తలుచుకుంటే ఏమైనా చేస్తారు. అందుకనే ఆ ప్రేమ అనేది అంటే ఒకటే రకంగా ఉండదు, కొన్ని దాంట్లో వేరియేషన్స్ ఒక్కొక్క. ఇప్పుడు మా అమ్మ నేను ఒక అమ్మాయిని ఫ్రెండ్ సీరియస్గా లవ్ చేస్తాను రా అని చెప్పేటోడు ఒకడు ఉంటాడు. అరే నీ అమ్మ నేను ఒక పూని లవ్ చేస్తాను రా, అది మొత్తానికి అది పట్టించుకుంటలేను రా అని రాసి, అంటే ఈ టైప్ ఆఫ్ ఏంటంటే మైండ్ సెట్ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు ఉంటుంది. ఒక వ్యక్తి ఒక్కొక్కరు వాళ్ళ లోపల ఫీలింగ్స్ ప్రేమ ఒక రకంగా ఉండదు. అది ప్రేమ గుడ్డిదని ఎందుకంటారంటే అది ఎప్పుడు ప్రేమకి ఏజ్ తోటి సంబంధం ఉండదు. అది ఏజ్లో పుట్టేది తెలియదు, అది ఎక్కడ ఎండ్ అయ్యేది తెలియదు, అది ఎక్కడి దాకా మనల్ని తీసుకుపోయేది తెలియదు. ఎందుకంటే దానికోసం మనం ఏమైనా చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ నాన్న గుర్తురారు ప్రేమించినప్పుడు, ఫ్రెండ్స్ గుర్తురారు, ఎవరు కానీ ఫ్రెండ్స్ని యూజ్ చేసుకుంటారు. ఆఖరికి ఫ్రెండ్స్ కూడా ఇబ్బందుల పాలైన వాళ్ళు మస్తు ఉంటారు ప్రేమ కోసం. ప్రేమ కోసం దెబ్బలు పడ్డోళ్ళు తనలబడ్డోళ్ళు లేరా? ఫ్రెండ్స్ ఎక్కువ, ఫ్రెండ్స్కి బాగా, ఫ్రెండ్స్కి ఎక్కువ ఫస్ట్ పాపం. వాళ్ళ లవ్ కోసం ఏమైనా చేస్తాం. ఆఖరికి ఏమవుతుంది, ఇప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాక దాంట్లో సగం మంది ఏంటంటే ఇబ్బందులు గురై, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి. పెళ్ళి ఇప్పుడు లవ్కు డబ్బులేం అవసరం లేదు కానీ బతకడానికి కావాలి. వాడికి ఏంటంటే పెళ్ళి అవుతుంది మంచిగా 2-3 రోజులు 10 రోజులు 2-6 నెలలు సంవత్సరం ఎంజాయ్ చేస్తారు కొత్త మురిపంలో. తరువాత అసలు పిల్లలు పుట్టినాక స్టార్ట్ అవుతుంది. పిల్లలు పుట్టినాక నాకు అనిపిస్తుంది మన అమ్మ నాన్నకి ఇంత కష్టపడి చిన్నప్పుడు మన ఇంత పెద్దగా అయిన మారదేవుడా. ఇప్పుడు ఆ పిల్లల ముడ్డి కాంచి అడుగుతా అంటే మనకు తెలుస్తుంది అన్నట్టు. ఏది ప్రతి వాళ్ళు ఏడుస్తా భయం అవుతుంది పుట్టిన తర్వాత. నైట్ పూట వాళ్ళు ఏడుస్తా అంటారు చిన్నపిల్లలు, మనకు గుండె డబల్ ఉంటుంది. ఏమైందో అని ఒక టెన్షన్. నా పోరాడు స్కూల్కి పోతే వాడిని తీసుకురా, వాడిని అంటే మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేదాకా ఒక టెన్షన్ ఉంటా అంటే తండ్రికి. ఆ ట్రాఫిక్లో బయటికి వెళ్ళినప్పుడు అలా వచ్చినప్పుడు అలా రోడ్డు దాటితే ఒక్కడు పోతే ఎట్లా, వాళ్ళకి అసలే మాటలు రావు ఎట్లా అని పంపం మనం ఒకళ్ళు. అంటే ఒక భయం అని తల్లిదండ్రులకి పిల్లల మీదనే ధ్యాస ఎక్కువ ఉంటుంది. సార్ ప్రజెంట్ ఇప్పుడు నాగరాజ్ అన్న లైఫ్ ఎలా ఉందని అంటే ఈవెన్ అంటే ప్రీవియస్గా పోలిస్తే ఏంటంటే హన్మకొండలో అంటే పాన్ షాప్ పెట్టుకొని కానించొల్లి మళ్ళీ సిటీకి వచ్చిన తర్వాత మళ్ళీ పాటలు పాడిన తర్వాత ప్రజెంట్ ఎలా ఉంది ఇప్పుడు లైఫ్? నేను ఒకప్పుడు జీవితం అదేంటంటే అప్పటి వరకు తాక్కుంటా తిరుక్కుంటా మస్తు ఎంజాయ్ చేసిన రోజులు ఉన్నాయి. అది కాదు జీవితం. ఎందుకంటే ఆ నాగరాజు ఎట్లుండేదంటే పొద్దున్న లేచుతుంటే ఆ రోజుదే చూసుకునేది. జేబులో 500 ఉంటే 1 మంది అయినామా, చికెన్ బిర్యానీ తిన్నామా, ఇంట్లో ఒక 100 రూపాయలు కూరగాయలు కొనుక్కపోయినామా, వాళ్ళకి అప్ప చెప్పినామా, తిండి పెట్టినామా, బియ్యం ఉన్నాయా, అది చూసుకొని అప్పటి మందమే. అది జీవితం, అది కాదు అసలు. ఎందుకంటే మన దగ్గర 500 ఉంటే మినిమం దాంట్లోకి వెళ్ళి 200 దోస్తులకు మన దాంట్లో మనకు దోస్తాను అది ఇది అనుకుంటే మనం తాగిచ్చుడు తినిపించుడు 7 కిలోమీటర్ ఆడికి దావతలో పోడు అట్లా ఏంటంటే సగం జీవితం. ఎందుకంటే కొంచెం డిసప్పాయింట్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఏంటంటే ఇవన్నీ నేను ఎంతో పెద్ద మంచి పేరు వచ్చి నాశనం చేసుకున్నాం కదా అని ఒక బాధ ఒకటి, పిల్లలకు మాటల్లో ఉన్న బాధతోటి కొద్ది రోజులు డ్రింక్ అడాక్ట్ అయిన రోజులు ఉన్నాయి. ఇది కాదురా జీవితం అనుకొని 3 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు బంద్ చేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సాంగ్స్ 3 years అవుతుంది బంద్ చేసి. మందు జోలికి కానీ బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేకుండా అన్ని బంద్ చేసుకుంటేనే ఇప్పుడు హెల్తీగా ఉన్నా, హ్యాపీగా ఉన్నా. 4 రూపాయలు ఇప్పుడు నేను ఒక రోజుకు 500-600 తాగితే నెలకు వచ్చే వరకు 20-30 వేలు అవుతాయి. ఆ డబ్బులన్నీ మిగులుతాయి కదా ఇప్పుడు. అవి రూమ్ రెంట్లకు వాటికో వీటికో ఉపయోగపడతాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకో విషయం తెలుసా, పైసలు ఖర్చు అవడేమో కానీ సమాజంలో పొద్దుంతా తాక్కుంటా. ఇప్పుడు పొద్దున్న అయితే గంటకో 90 తాక్కుంటూ ఉంటాను. నేను ఎవడు దగ్గర రానియడు, ఫస్ట్ అవకాశం ఇయ్యడు, అదొకటి మైనస్. మళ్ళీ ఏంటంటే నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఇది పెద్ద డేంజరస్. నువ్వు ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఎన్ని రూపాయలైనా సంపాదించుకోవచ్చు. నీ దగ్గర ఆ హెల్తే సరిగ్గా లేకపోతే ఏ పని చేయవు. తాగి చక్కగా అంటే నువ్వు ప్రోగ్రామ్ పిలిస్తే ఆడికి పోయి ఏం పడతావు, స్టేజ్ పోయి మైక్ పట్టుకుంటే చేయంత వణికేది. అట్లా ఎన్నో ఇబ్బందులు పడ్డాం. నేను అంత డేంజరస్గా అంటే నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల, ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అప్పులు అయినాయి, పిల్లలకు మాట్లాడతలేవు, వచ్చిన పేరంతా పోయింది, సినిమా వచ్చి ఇక్కడ గీడున్నా ఏందన్న ఒక బాధ తట్టుకోలేక తాగేది.
ఒకటి చెప్తే మారలే నేను. నాకు నేను సెల్ఫ్గా మస్తు మంది చెప్పారు, అరే ఏంద్ర బాబు నీకు వచ్చిన పేరు ఏంది, నువ్వు ఏంద్ర ఇట్లా ఉండేది, ఈ పాన్ షాప్ ఏంది, కథ ఏందని ఎలా చేసిన వాళ్ళు ఉన్నారు. నా ఇంట్లో ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియదు కదా. నేను ఏదోటో చేసి పని చేసి అయితే నా పిల్లలకు నా వాళ్ళకు బో పెట్టాలి, ఇంట్లో మంచిగా చూసుకునేది, ఏ గొడవ పెట్టి అయిపోయేది. తాగినామా తిన్నామా మనం ఎంజాయ్ చేసినామా చక్కగా పోయి పన్నామా, ఇదే కథ ఉండే. కానీ ఏ గొడవ లేకుండా హ్యాపీగానే ఉన్నాం. కానీ నాది నేను అనుకున్నా, నేను తాగచ్చుడేంది, మా మిస్సెస్ నన్ను లేపి అన్నం తినిపించలేంది, బాధలేంది, నేను నన్ను లవ్ చేసి ఒక అమ్మాయి వస్తే ఏదో నన్ను ఎట్లా మంచిగా రాని లెక్క చూసుకుంటాను, ఆ అమ్మాయి ఎన్నో ఆశలతో వస్తే ఇంత ఘోరంగా బాధ పెడతాను అని నాకు నేనే అనుకొని రియలైజ్ అయ్యి అన్ని బంద్ పెట్టుకొని ఇది కాదు జీవితం అని మళ్ళీ అంతా హన్మకొండ అవన్నీ వదిలేసుకొని సిటీకి వచ్చి కొద్ది రోజులు కష్టాలు పడ్డా కానీ అతి తొందరలోనే క్లిక్ అయిపోయినా. నాకు నేను తెలిసి ఎవరికి హాని చేసినాను కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియక ఏదైనా తప్పు చేస్తే చేయొచ్చు, కానీ నాకు తెలిసి వానికి ఇబ్బంది కలిగిద్దాం, వాడిని ఇట్లా చేద్దాం, వాడిని ఇబ్బందుల పాలు గురి చేద్దాం అనుకునే మనస్తత్వం మనది కాదు. కాబట్టి మంచి చేసేవానికి ఎప్పుడైనా దేవుడు మంచి చేస్తాడన్న ఒకటన్నా అది కలిగి నాకు మంచి జరిగింది. ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా కాదన్న, ఇక వచ్చి 15 లక్షలు అప్పే కట్టినట్టు చూడు. గ్రేట్. 15 లక్షలు 10 లక్షలు అప్పు అయితే 5 లక్షలు తోటి మొత్తం ఫైనాన్షియల్ గా రూపాయి అప్పు లేకుండా ప్రతి ఒక్కటి, పిల్లలకు సర్జరీ, వాళ్ళకు మంచి రూమ్ తీసుకొని హ్యాపీగా మంచి స్టడీ ఇప్పిస్తూ ప్రతిదీ మా మిస్సెస్ ఇప్పుడు హ్యాపీగా చూసుకుంటూ, మొన్నటిదాకా ఆమెకు సరైన గట్టిగా ఆయమన్న బట్టే కొనియలేదు, మంచి డ్రెస్ కూడా కొనిచ్చింది లేదు, చీర. ఇప్పుడు ఏంటంటే జర నచ్చినాయి ఆమెకి, నేను ఏదైతే అనుకున్నానో నా మనసులో మా మిస్సెస్ అట్లా చూసుకోవాలి ఇట్లా చూసుకోవాలని ఇప్పుడు చూసుకుంటాను. కాబట్టి జర సాటిస్ఫై ఉన్నది. ఎందుకంటే ఒకరిని చేసి అడగకుండా 4 రూపాయలు దాచి పెట్టుకుని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అది ఎక్కువ తక్కువ ఇంత నాకు పాటకు ఒక 10 రూపాయలు మిగిలితే చాలు అనుకునేటోని నేను. నాకు పాట మీద బాగా మిగిలించుకొని బాగా అందరిని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ దగ్గర ఆ వ్యక్తి స్తోమతను బట్టి ఎంతవరకు బడ్జెట్ పెడతా ఆ బడ్జెట్నే చేసిస్తా. నేను కలుసుకుంటే 10,000లో చేస్తా, పాట 1,00,000 రూపాయలు చేస్తా. దేని క్వాలిటీ దానికే ఉంటుంది. క్వాలిటీ ఉంటాయి. మ్యూజిక్ అనేది ఎట్లుంటుంది అంటే మనం పెట్టే బడ్జెట్ని బట్టి క్వాలిటీ ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. లేదు నేను 1,00,000కే చేస్తాను కూర్చుంటే అక్కడ వచ్చినోడు రాడు, ఇబ్బంది అవుతుంది. అట్లా మనకి ఏంటంటే ఒక పని చేస్తున్నామంటే దాంట్లో ఒక 10,000-20,000 వేలకు పాట చేస్తున్నామంటే 20,000 మ్యూజిక్ పెట్టి 10,000 నాకు మిగిలితే చాలనుకునేటోని నేను రాసి పాడితే నాకు 10,000 చాలు అనుకో. అట్లా నాకు నెలకు 10 పాటలు వస్తే 1,00,000. అదే నేను 1,00,000 రూపాయలకు ఒకటే పాట చేస్తా అంటే నెల పేరు మీద ఒకటే పాట చేయగలుగుతాను. ఓకే. సో ప్రజెంట్ అంటే మాకు ఇక నారాజన్న అనేసరికి మాకు డెఫినెట్గా పాటలే వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఒకసారి మళ్ళీ ఇన్ కేస్ పాతది కానీ ఇప్పుడున్న పాట కానీ మళ్ళీ ఒకసారి పాడితే కంప్లీట్ చేసేది. నమ్మవుగా చెలియ నేను నిజమే చెబుతున్నా, నీ ప్రేమనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా, కలలో కూడా నీ రూపం నన్ను కలవరపరిచెనే, కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టని, నువ్వొక చోట నేనొక చోట, నేను చూడకుండానే క్షణముండలేనుగా, నా పాటకు ప్రాణం నీవే, నా రేపటి స్వప్నం నీవే, నా ఆశల రానివి నీవే, నా గుండెకు గాయం చేయకే అనిత 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 నా అనిత నా ప్రాణమైన అనిత, మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడతా. ఇది వేరే మళ్ళీ. ఓకే, సూపర్. ఇది ఫస్ట్ కదా, ఫస్ట్ వర్షన్. ఇందాకది సెకండ్ వర్షన్ అన్న. థర్డ్ మా కోసం ఆడియన్స్ కోసం థర్డ్ వర్షన్ కొంచెం అంటే 2 లైన్లే, జస్ట్ ఆ 2 లైన్లే నేను అనుకున్నది, ఇంకా స్టార్ట్ కాలేదు. అంటే జస్ట్ ఆ 2 లైన్ల వరకు చేశారు అనుకున్నది. ఓకే. సో రెస్పాన్స్ ఎలా ఉందన్న మరి అనిత 2? సూపర్ అన్న, సరిపోద్ది. ఇప్పుడు ఒక పాట నాకు తెలిసిపోతాయి కదా, నాకు ఫోన్లు వస్తాయి కదా. అవును, చాలా మంది మ్యూజిక్ బాగా అంటాను కానీ ఇదే మస్తున్నదని ఫోన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వెయిట్ ఉన్నది అన్న దీంట్లో, ఇది ఈ ట్రెండ్ కు తగ్గట్టు ఉన్నది. ఫీమేల్ వర్షన్ కి ఇటు అంటే ఈ ట్రెండ్ ఇదంటే ఈ ట్రెండ్ కు తగ్గట్టు ఉన్నది ఆ రిధం. మరి ఓల్డ్ ప్యాటర్న్ కొడితే మళ్ళీ సేమ్ చేసినామని అంటారు, అదొకటి ఉంటుంది. సేమ్ రిధం కొడితే అన్న ఇది సేమ్, దానికి దీనికి తేడా సేమ్ ఉన్నది అంటారు. ఇప్పుడు అంతెందుకే రోబో సినిమా పెద్ద హిట్, పార్ట్ 2 అంటే దాంట్లో క్వాలిటీ లేక కాదు, కంటెంట్ మస్తు పైసలు ఖర్చు పెట్టారు. అప్పుడప్పుడు ఏంటంటే ఇవి
పాత వాటికి స్టిక్ అయిపోయి ఉంటుంది మేబీ, దానికి అలవాటు పడ్డానికి టైం పడుతుంది, కొంచెం టైం పడుతుంది. ఓకే, దానికి తగ్గట్టు ఇంకా పార్ట్ 3 ఉంది కదా వాళ్ళేది. మనం ఇప్పుడు దీనిలో పాట మంచిగా లేదని కాదు, మంచిగా చూస్తలేరు జనాలు, యాక్షన్ పోతారు, కానీ మా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు రీచ్ కాలేదని మాకు కూడా ఉన్నది. ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేశారు మీరు? నేను ఫస్ట్ డే 1 million అనుకున్నా, 1 day 1 million అనుకున్నా, కానీ పోలే. అది ఒకటి ఏంటంటే అక్కడ మైనస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రమోషన్స్ తక్కువ చేసినాం, మళ్ళీ పాట రిలీజ్ అయిన విషయం తెలియదు. లవ్ సాంగ్స్ పోవట్లేదు యూట్యూబ్ లో, అదొకటి అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు పోతలేవు లవ్ సాంగ్స్, ఎందుకని జనరేషన్ మారిందనా? ఫోక్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తాను యూట్యూబ్ అంటే జనాలు వాళ్ళు ఎప్పుడైతే తీసుకునేది తెలుస్తలేదు. ప్రతి ఒక్కరు లవ్ ఫెయిల్యూర్ పెడతాను అలా, ప్రతి ఒక్కరు అలా లవ్ ఫెయిల్యూర్ పాటలు రోజుకి 20 పాటలు రిలీజ్ అవుతాయి ఓపెన్ చేసే వరకు. యూట్యూబ్ దాన్ని బూస్ట్ చేయలేకపోతాడు, పోతలేవు. దాని కంటెంట్ సేమ్ కంటెంట్ అవుతుంది. కంటెంట్ అయితే ఎప్పుడైతే ఓ పిల్లగా ఎంకటి పాట, అవును అది డిఫరెంట్ కాబట్టి చాలా మంచి. అమ్మాయి ఒక మూమెంట్ హిట్ అయింది, అమ్మాయి ఎగిరిన దాంట్లో ఒక మూమెంట్ హిట్ అయింది ఆ వీడియోలో. ఆడియో ఫీమేల్ వాయిస్ పాడినప్పుడు సింగర్ వెర్షన్ తక్కువనే పోయింది, వీడియో పడ్డ తర్వాత వాళ్ళు ఒక స్టెప్ అమ్మాయి వేసింది, ఎక్కువ వైరల్ అయ్యి పాట ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అయిందంటే యూట్యూబ్ వచ్చుడే చూసుడేనే. ఆ సింగర్ ప్రభాకి యూట్యూబ్ ఛానల్ ఉన్నది, పాపం అమ్మాయి మస్తు బాధపడ్డదంట. ఎందుకు అంటే 10,000కు 20,000కు బయట ఛానల్ వాళ్ళకి ఇచ్చింది పాట. ఇప్పుడు ఆ పాట ఒకటే నెలలో 36 million పోయింది, ఒక 15 లక్షలు 20 లక్షల దాకా ఇచ్చింది. అంటే ఈ ఛానల్ చూసిన తెలియదు, అప్పుడప్పుడు అదృష్టం ఉంటుంది. అదే ఆ అమ్మాయికి ఆ పాట ఆ ఛానల్ పడి అంత హిట్ అయితే ఆమె ప్రాబ్లమ్స్ కదా క్లియర్ అయిపోయింది, లైఫ్ సెటిల్ అంటే ఒక 10-15 లక్షలు అంటే మామూలు ముజ్జనే కాదు. 15 లక్షలు అది ఇంకా పోతుంది, 100 million దాకా పోతుంది. 10,000 15 లక్షలు 10,000కు 20,000కు పాటతో 10,000 తీసుకుంటుంది, రాసినందుకు 10,000 20,000 తీసుకోవచ్చు నాకు తెలిసి. 20,000 ఎక్కడ 20 లక్షలు ఎక్కడ అంటే అప్పుడప్పుడు అదృష్టం కూడా ఉండాలి. ఆమెకు ఛానల్ ఉన్నది, యూట్యూబ్ ఛానల్, ఆమె అలా పెట్టుకుంటే కానీ అట్లా షూట్ చేయించుకుంటే అయ్యాయి కదా, అప్పుడప్పుడు అంతే జరిగిపోతుంది. ఫోక్ సాంగ్స్ ఏమన్నా మరి రాసే ప్లాన్? రీసెంట్ గానే ఒక పాట రాసిన, ఒకసారి పాడతాను, ప్రభతోటే పాడిద్దామని చెప్పేసి రెడీగా ఉన్నాము. వేరే కొత్త ఛానల్కు సుట్టపు సూపు కని వచ్చిండురో, సూటి పెట్టిండురో, సైగ చేసిండురో, సాటుకు రమ్మని సెంపగిల్లినాడురో, సరసాలాడమని నన్ను పిలిసినాడురో, సాటుకు రమ్మని సెంపగిల్లినాడురో, సరసాలాడమని నన్ను పిలిసినాడురో, వరసకు భావనని వగలు బలికెరో, ఎంత మాయగాడురో నా మనసు దోచెరో, నా నడుము మడతకు మంత్రమేసినాడురో, నలుగురిలో నా కొంప ముంచినాడురో, నా నడుము మడతకు మంత్రమేసినాడురో, నలుగురిలో నా కొంప ముంచినాడురో. ఓకే గ్రేట్, ఇది ఫోక్ వర్షన్. ఇది ఫోక్ అంటే ఇప్పుడు చూసిన కంటెంట్ మారితే ట్యూన్ మారుతుంది, సబ్జెక్ట్ వేరియేషన్ కనబడుతుంది. అంతేగాని ఇప్పుడు మనకు ఒకటే బ్రేకప్ సిచ్యువేషన్ చెప్తే ఏమైందంటే ఒక ఫ్లోలో ఉంటాయి బ్రేకప్ అంటే మెలోడీగా, దానికి ఒక స్టైల్ ఉంటుంది కాబట్టి కొంతమంది కన్నా సేమ్ ఉంటాయి అన్నాను కొంతమంది అన్నారు. ఇప్పుడు ఫోక్ పాడితే చేంజ్ కనబడుతుంది, చెప్పే సిచ్యువేషన్ బట్టి ఇట్లా ఉంటుంది. ఓకే, సో ఫైనల్గా ఇన్ కేస్ మా ఆడియన్స్కి అంటే ఏంటంటే అనిత నాగరాజ్ అనేసరికి డెఫినెట్గా ఆయన నుంచి ఇంకా పాటలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ మీకు అనుకునే విధంగా మంచి సక్సెస్ కూడా వచ్చింది. ఆడియన్స్కి ఏం చెప్తారు అనిత నాగరాజ్ గారు? థ్యాంక్ యూ దిశ టీవీ ఛానల్, ఎందుకంటే నాకు ఫస్ట్ హైదరాబాద్కి వచ్చినప్పుడు మీరు నన్ను సపోర్ట్ చేసిళ్ళు. అలాగే ప్రతి ఒక్కరు నా పాటలను, నా అనిత పాటను మీరైతే చాలామంది ఇప్పటికీ మీ మనసుల్లోనే దాచిపెట్టుకొని దాన్ని ప్రేమిస్తూనే ఉన్నారు. అలాంటి పాటలు మీకు కంపల్సరీ నా నుంచి నెలకొకటో రెండో మీకు తప్పకుండా అందిస్తా. మంచి హిట్ సాంగ్స్ మీకు క్వాలిటీతో వీడియోస్తో సహా. ప్రజెంట్ నేను అనిత నాగరాజ్ అఫీషియల్స్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టడం జరిగింది. నా ఇన్స్టా ఐడి వచ్చేసి అనిత నాగరాజ్ అఫీషియల్సే. మీరు తప్పకుండా ఫాలో కండి, మీకు మంచి మంచి సాంగ్స్ వస్తాయి. థ్యాంక్ యూ, మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే వచ్చి పార్ట్ 2 కోసం, పార్ట్ 2 వస్తుందనగానే మేము పిలిచాం, పిలవగానే డెఫినెట్గా వస్తా శ్యామ్ అని చెప్పేసి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందు మీరు కూడా అనిత పార్ట్ 2 కాదు పార్ట్ 3 అండ్ ఇంకేస్ వేరే సాంగ్స్ కూడా చేసుకుంటూ మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి స్పెషల్ ఇంట్రో. సో మొత్తంగా ఏంటంటే అనిత పాట మనకు ఎంతైతే నచ్చిందో, సో అనిత పార్ట్ 2 కూడా అదే రేంజ్లో అయితే ఉన్నది. యూట్యూబ్లో డెఫినెట్గా మీరు చూడొచ్చు. అండ్ దానికి సీక్వెల్గా పార్ట్ 3 కూడా వస్తుంది అనమాట. సో అక్కడ ఈ కథ అంతా మొత్తం అక్కడ ఎండ్ అయిపోతుంది. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.